సుమారు వీరు 25 సంవత్సరాల మునుపు ఇక్కడికి వచ్చేయడం జరిగింది. 10 సంవత్సరాల ముందు ఈ గణేష్ హోటల్ని వీళ్ళు తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి వచ్చి వీళ్ళు రెయ్యం పగుళ్ళు ఎంత కష్టపడ్డారో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. కరోనా టైంలో వీళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. సుమారు 15 మంది వ్యక్తులు ఎలా కష్టపడ్డారనేది మీ ముందుకు పూరి కూడా బాగుందా? మీకేమేమి నచ్చుతుంది ఇక్కడ? సంతోషం హోటల్ అడగండి. హోటల్ పేరు గణేష్ హోటల్ అండి. ఓనర్లు కూడా గణేష్ హోటల్ అని తెలియదు, ఎందుకంటే అది పాత బోర్డు. ఉద్దివడ బాగుంటుందా? రాత్రిలో మసాలా వడ ఎప్పుడన్నా తిన్నారా? రాత్రిలో మసాలా వడ తిన్నారా ఇక్కడ? సాంబార్ ఎలా ఉంటుంది? టమాటో చట్నీ, ఇడ్లీ. సతీష్ నమస్తే. ఈ హోటల్కి ఎన్ని రోజులుగా తింటున్నారండి టిఫిన్? నవ్వుతారంటే బాగలేదనా బాగుందనా, తింటున్నారనా తినలేదనా? నల్లారికి ఇట్లుంది. ఇడ్లీ ఎట్టుంది? పూరి నల్లగా ఎట్టుంటుందండి? పూరి ఆ కలర్ అలాగే ఉంటుంది. తమిళ్ తెలియదా? ఇది చాలామంది వైనమండి ఇక్కడికి వచ్చి తమిళ్ నేర్చుకుంటా ఉన్నారు. తమిళ్ నేర్చుకునే దానికి ఈ హోటల్కి వస్తూ ఉన్నారు. ఇతను యాక్చువల్గా మేకప్ డిపార్ట్మెంటు, తమ ఆర్టిస్ట్ అండి. ఈడ టిఫిన్ తిని కొన్ని లక్షలు సంపాదించినాడు. ఏం చేసుకుంటున్నాడో ఎవరికి తెలియదు. అలాగే ఈ బస్తీ లీడర్ అండి, ఈయన పేరు వెంకటేష్ అన్న. ఎన్నో రోజులుగా ఇక్కడే టిఫిన్ తింటాడు. ఇంట్లో టిఫిన్ చేసినా వద్దనుకోని ఆయనకి పైసలు కావాలంటే ఈయన అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా చాలా సరదాగా ఉంటారు. ఈ హోటల్ చాలామందికి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే వీరు అందరితో అలా నడుచుకోవడం చాలా విశేషం, గమ్మత్తుగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు ఇక్కడ టేస్ట్ కోసం కొంతమంది వస్తే ఆట పట్టించడానికి మరికొంతమంది వస్తారు. తమిళ్ రాకపోయినా వచ్చి రాని తమిళ్ నేర్చుకునే ఈ సతీష్ లాంటి వ్యక్తుల్ని మీరు చూసి ఆనందపడవచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళైతే ప్రత్యేకంగా వీడికి వచ్చే భోంచేస్తారు. సినిమా వాళ్ళైతే చాలామంది ఇక్కడికి వచ్చి వీరి టేస్ట్ మరీ చూసుకుంటూ ఉంటారు. మళ్ళీ ఈ వీడియోని అలాగే కంటిన్యూ చూద్దాం. తమిళ వాళ్ళతో చేరి నల్లారికి అనే ఒక పదాన్ని నేర్చుకున్నాడు. నల్లగానే ఉన్నాడు, పర్లేదు. వెరీ గుడ్. టిఫిన్ బాగుందన్నమాట. ఏమైనా వాళ్ళకి ఎంకరేజ్ చేయొచ్చు కదా. పూరి ఎట్లుంది, దోశ ఎట్లు. తమ్ముడు ఏం పేరు నాన్న నీ పేరు? ఏమేమి వంటలు చేస్తావు? వంటలు ఏం చేస్తావు? తమిళ ఎన్నా పண்ற? இட்லி, வடை, தோசை, பூரி, பொங்கல் எல்லாம் இருக்கா உங்கள் கடையில்? வெரி குட். இங்கே வந்து கற்றுக்கினியா, ஊரில் கற்றுக்கினியா? இங்கே வந்து கற்றுக்கினேன். நல்லது, அருமை. உன் பேர் என்ன? அவன் பேர் தினகரன். குணசீலன். அவர் என்ன வேலை பண்ணுறாரு? பாத்திர சப்ளை தமிழ் பண்ணுவாரா? வெரி குட். ఇవరి పేరు என்ன? వినోద్. ఇవరిదా సీనియర్ అమ్మా ఇది? నువ్వేం చేస్తావా? ఇటు చూసి మాస్టర్. నువ్వు మాస్టర్ అండ్ సప్లయర్. ఏం పేరు నీ పేరు? వినోద్. టేస్ట్గా చేస్తావా? సాంబార్ బాగా చేస్తావా? ఈ మధ్య కారం చట్నీ చేసినట్టుంది. వెరీ గుడ్. లోపల ఇది ఐటమ్సా? ఇది మైసూర్ బజ్జీ, ఉద్దివడ, బోండా. ఓహో, ఇది పెను మీది. వెరీ గుడ్. சார் வணக்கம் சார். வணக்கம். உன் பேர் என்ன? என் பேர் సురేందర్నా. సురేందర్. ఎక్కడి నుంచి వందింగ నీకు? என்னன்னா ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? మేము చెన్నై నుంచి వచ్చినామన్నా. చెన్నై పాండిచేరి అంటా ఉన్నారు. చెన్నై పాండిచేరి అన్న. పాండిచేరి. అవునన్నా. అది కేంద్రపాలిత ప్రాంతం. అవునన్నా. హైదరాబాద్కి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? హైదరాబాద్కి వచ్చి చాలా సంవత్సరాలు అయిందన్న. చెప్పాలంటే 23 ఇయర్స్ అయిందన్న. ఓ 23 ఇయర్స్. ఈ హోటల్ పెట్టి ఎన్ని రోజులు అయింది? ఈ హోటల్ పెట్టి 10 ఇయర్స్ అవుతుందన్న. 10 ఇయర్స్. అవునన్నా. మీ బ్రదర్ కూడా ఒక అతను ఉన్నాడు కదా? మా బ్రదర్ కూడా ఒకడు ఉన్నారన్న. మా అంకుల్ కూడా ఒకడు ఉన్నారు. మీ బ్రదర్ పేరు సురేష్? మా బ్రదర్ పేరు సురేష్. అంకుల్ పేరు? మా అంకుల్ పేరు రాజు. మీరు ఒక 10 మంది వచ్చినట్టుంది మొత్తం? మా రిలేటివ్స్ అందరూ ఒక 10 మెంబర్స్ ఇక్కడ ఉన్నామన్నా. స్నేహితులు, బంధువులు అంతా కలిసి వచ్చినారు? అవునన్నా, ఒక 10 మంది ఇక్కడ ఉన్నామన్నా. వెరీ గుడ్. ఎలా ఉంది మీ వ్యాపారం?
పర్లేదన్నా, బాగుంది. బాగుందన్న. మీ దగ్గర పూరి ఫేమస్ అంట? మా దగ్గర అన్ని ఫేమస్ అన్న. సాంబార్, చెన్నై సాంబారు, చెన్నై పూరి, సాంబార్ అన్ని చాలా ఫేమస్ అన్న. అంటే తెల్లారితో పూరీను, ఇడ్లీ, వడ, దోశ, బోండా, ఆనియన్ బోండా, మామూలు బోండా, ఉద్ది వడ వేస్తారు. అవునన్నా, అవునన్నా. అన్ని టేస్ట్గా ఉంటుంది. దోశల్లో చాలా వెరైటీ వేస్తామన్నా. రవ్వ దోశ, పెసరట్టు అన్ని వేస్తాం. రాత్రిలో మన దగ్గర పరోటా బాగుంటుందన్న. పరోటా, చపాతి, గ్రేవీ బాగుంటుంది. కుత్తు పరోటా వేస్తారా? కొత్త పరోటా వేస్తాం. తమిళనాడులో పాండిచేరిలో ఫేమస్ కుత్తు పరోటా. వేస్తాం. ఓకే, చాలా మందికి లైఫ్ ఇస్తున్నారు. అవునన్నా, చాలా మందికి కడుపు నింపుతున్నారు. అదైతే నిజమేనా. కరోనా టైంలో హోటల్ పెట్టారు అప్పుడు? కరోనా టైంలో హోటల్ పెట్టలేదన్నా. చాలా లాస్ అయినారు అప్పుడు. అందరూ ఎట్లా ఇబ్బంది పడ్డారో మేము కూడా అంతే ఇబ్బంది పడ్డారు. అవునన్నా. ఓకే, అన్ని ఇక్కడే చేస్తారు? అన్ని ఇక్కడే తయారు చేస్తాం. పిండి రుబ్బేది కానీ, సాంబార్, చట్నీలు చట్నీ గ్రైండర్లో 2 గ్రైండర్లు పెట్టుకున్నారు. అవును. ఇడ్లీ మేకర్, బాండలు, పెనుము, బయటేమో దోశలు చేస్తూ ఉంటారు. అవును. ఇదే హోటల్ అన్ని పనులు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు, టేస్టీగా చేస్తారు. వాష్ బేషను, కమర్షియల్ సిలిండర్, వెరీ గుడ్. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా పెడతారు. ఎండాకాలం అయితే కూల్ వాటర్ పెడతారు. చాలా బాగుంటుంది. చాలామంది వచ్చిపోతూ ఉంటారు. వీళ్ళ టేస్ట్కి చాలామంది అడిక్ట్ అయినారు. డెఫినెట్గా కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డారు ఇక్కడ. వీళ్ళ టేస్ట్ ఒకసారి చూడండి. ఎందుకంటే వీళ్ళు మన టేస్ట్ కోసమే 2 రాష్ట్రాలు దాటి ఈ రాష్ట్రానికి వచ్చారు. వీళ్ళు రెయ్యనక పగలనక కష్టపడతానే ఉంటారు. మనకు ఉదయాన్నే పెడతారు, మళ్ళీ రాత్రిలో పెడతారు, మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటారు. చాలా గొప్ప విషయం. అన్నదమ్ములు ఇద్దరు